హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం ఈ వీడియోలో వీర్య కణాల్లో కదలిక అంటే మొటిలిటీ ఎందుకు తక్కువ ఉంటుంది, వాటిని ఎలా ట్రీట్ చేయాలి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. నార్మల్గా సీమెన్ అనాలిసిస్ టెస్ట్ చేయించుకొని వాటిల్లో కౌంట్ నార్మల్గా ఉండి మొటిలిటీ మాత్రమే తక్కువ ఉన్న వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. సో నార్మల్గా స్పెర్మ్ కౌంట్ బాగుండి మొటిలిటీ తక్కువగా ఉంది అంటే మనకు 4 రకాల రీజన్స్ ఉంటాయి. ఇవేంటంటే, ఒకటి జెనెటిక్గానే స్పెర్మ్ ప్రొడక్షన్ డిఫెక్టివ్గా ఉండడం, అంటే స్పెర్మ్ టెయిల్ డిఫెక్ట్స్ అంటాం. ఒకవేళ టెయిల్ సరిగా లేనప్పుడు మనకు మొటిలిటీ తక్కువగా ఉంటుంది. రెండోది, మనకు టెస్టిస్లో ప్రొడక్షన్ అయ్యి బయటకు వచ్చేటప్పుడు ఎపిడైడమిస్ అనే ట్యూబ్ ద్వారా ఈ స్పెర్మ్ పాస్ అయినప్పుడు అప్పుడు మాత్రమే మనకి స్పెర్మ్లో మొటిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఎపిడెడమిస్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, అంటే ఇన్ఫెక్షన్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మనకు స్పెర్మ్ బయటకు వచ్చేటప్పుడు మొటిలిటీ తక్కువగా వస్తుంది. అలాగే ప్రాస్టేట్ కానీ సెమినల్ వెసికల్ ఇన్ఫెక్షన్స్లో కానీ, అంటే ప్రాస్టటైటిస్లో కానీ సెమినల్ వెసికల్ ఇన్ఫెక్షన్స్లో కూడా మనకు మొటిలిటీ తక్కువగా ఉంటుంది. అంటే ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ కిందకి వస్తాయి. 4వ ప్రాబ్లము, టెస్టిస్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, అంటే టెస్టిస్కి హీట్ ఎక్కువగా అంటే హీట్ ఏదైనా అయితే మనం టైట్గా దుస్తులు వేసుకోవడం వల్ల కానీ, టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకోవడం వల్ల కానీ, హీట్ ఎన్విరాన్మెంట్లో పనిచేయడం వల్ల కానీ, వారికోసిల్ లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ మనకు స్పెర్మ్ మొటిలిటీ తగ్గుతుంది. ఈ స్పెర్మ్ మొటిలిటీ తగ్గినప్పుడు మనము ఎలాంటి ట్రీట్మెంట్స్ చేయాలి అంటే, మనము ఫస్ట్ అది దేనివల్ల తగ్గింది అని మనం ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ ఇన్ఫెక్షన్స్ అయితే కొద్ది రోజుల పాటు యాంటీబయాటిక్స్ వాడుతూ, యాంటీబయాటిక్స్తో పాటు కొన్ని రకాల మెడికేషన్స్ వాడాల్సి ఉంటుంది. అంటే కొన్ని రకాల టాబ్లెట్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. కామన్గా నియోస్పెర్మ్ కానీ, కోఎంజైమ్ క్యూటెన్ కానీ, ఆస్ట్రాజాంతిన్ కానీ, ఇలాంటివి యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. ఇవన్నీ ఏంటంటే మనకు ఎప్పుడైతే మనకు హెల్త్ బాగాలేనప్పుడు మనం మల్టీవైటమిన్స్ తీసుకుంటామో ఇవి స్పెర్మ్కి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ అంటాం. ఇవన్నీ జనరల్గా ట్యాబ్లెట్ ఫామ్లో కానీ పౌడర్ రూపంలో కానీ మనకు దొరుకుతాయి. ఇవి తీసుకున్నప్పుడు ఏంటంటే ఇవి పర్టికులర్గా టెస్టిస్లోకి ఎంటర్ అయ్యి ప్రొడక్షన్ సైట్లో నుంచి ఆ పర్టికులర్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేయడానికి మనకు యూజ్ అవుతాయి. సో ఈ మొటిలిటీ ఇంప్రూవ్ చేయాలి అంటే, ఒకటి మనం మెడిసిన్స్ తీసుకోవాలి, తర్వాత అంటే ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయాలి, ఇన్ఫెక్షన్స్ కోసం మెడిసిన్స్ తీసుకోవాలి. రెండోది యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఈవెన్ మనకు కామన్గా దొరికే ఫ్రూట్స్లో కూడా, సిట్రస్ ఫ్రూట్స్ అంటే నిమ్మ, బత్తాయి ఫ్రూట్స్లో కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే స్ట్రాబెర్రీస్, అన్ని రకాల బెర్రీస్లో కూడా మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత విటమిన్ ఈ ఉన్నవి కూడా, ఈవెన్ ప్లెయిన్ సింపుల్ విటమిన్ ఈ క్యాప్సూల్స్లో కూడా మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల మనకి మొటిలిటీ పెరుగుతుంది. అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ చేసేవాళ్ళు కొద్ది రోజుల పాటు వీటిని తగ్గించాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ వారికోసిల్ ప్రాబ్లం ఉంటే వీటితో పాటు ఆ వారికోసిల్కి ప్రాపర్ ప్రొసీజర్ సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనకు స్పెర్మ్ మొటిలిటీ పెరుగుతుంది. సో ఫస్ట్ ఇవన్నీ చేయాలి అంటే అసలు ప్రాబ్లం ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. కాబట్టి మీ దగ్గరలోని యూరాలజిస్ట్ని కానీ ఆండ్రాలజిస్ట్ కానీ సంప్రదించండి. వాళ్ళు ఎగ్జామిన్ చేసి మీకు ఏ ప్రాబ్లం వల్ల మొటిలిటీ తక్కువైంది అనేది చూసి మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఓకే వ్యూవర్స్, దీని గురించి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మా ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేసి మాకు హెల్ప్ చేయండి. ఇంకా మీకు అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.